శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన రాష్ట్ర మంత్రుల బృందం. కొనుగోలు కేంద్రాల సందర్శన, కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లతో సమీక్ష. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశం. లింగన్నపేటలో పూర్తయిన ధాన్యం కొనుగోలు. 32 రోజుల్లో 37,000 క్వింటాల ధాన్యం కొనుగోలు చేసిన ఐకేపీ నిర్వాహకులు. అభినందించిన అధికారులు. పర్యావరణ పరిరక్షణే మా ధ్యేయం అంటున్న కాలువ శ్రీరాంపూర్ పంచాయతీ పాలకవర్గం. గ్రామ పంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ నిషేధిస్తూ తీర్మానం. ఎవరైనా ప్లాస్టిక్ ను వినియోగిస్తే 10,000 రూపాయల జరిమానా విధిస్తామంటూ వార్నింగ్. కొనసాగుతున్న సెట్ వివోఏల ఆందోళన. బోయినపల్లిలో బీజేపీ, గంభీరావుపేటలో టీఆర్ఎస్ సంఘీభావం. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర మంత్రుల బృందం పర్యటించింది. కొనుగోలు కేంద్రాలను సందర్శించిన బృందం రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుంది. అనంతరం పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొంది. జిల్లా అధికారులు, రైస్ మిల్లుల యజమానులతో సమావేశాన్ని నిర్వహించిన కొనుగోలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ వరి పండించిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామన్నారు మంత్రులు. జిల్లాలో ఎన్నడూ లేని వరి దిగుబడి ఎక్కువగా వచ్చిందని, రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. తడిచి మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ రైతుల్ని అయోమయానికి గురి చేస్తుందని, రైతుల పట్ల అన్యాయం జరిగితే మిల్లర్లు, టెండర్లకు వదలకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలులో సమర్థవంతంగా పనిచేస్తుందని వివరించారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేయని పనులు ఈ ప్రభుత్వం చేసి చూపిస్తోందని గుర్తు చేశారు. ఈ సీజన్లలో 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. అధిక ఉష్ణోగ్రతలో కూడా పనిచేసి హమాలీ కార్మికులు, రైతులకు ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాని పరంగా స్పందించి కరెంటు ఇబ్బంది లేకుండా, నీటికి ఇబ్బంది లేకుండా చేసిన ప్రయత్నంలో దిగుబడి ఎక్కువైంది. దీని పరంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదని, ఇబ్బంది జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో రైస్ మిల్లులకు సంబంధించిన కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా వెంటనే టెంపరీ గోదామ్స్ కూడా చేస్తే మీరు ఆందోళన పడవద్దు, ధైర్యంగా ఉండండి. ఒక్క గింజ కూడా, మేము ఆ రోజు ప్రతిపక్షంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఒక్క గింజ కూడా వెనుక తిరగకుండా ప్రభుత్వం సేకరిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయాన ఈ రోజు మార్కెట్లలో తిరుగుతూ ఉన్నారు. మేము తిరుగుతూ ఉన్నాం. ఎమ్మెల్యే పెద్దపల్లి నియోజకవర్గం కానీ, పెద్దపల్లి జిల్లా కానీ, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది. మరి మీ అందరినీ కలవడం నాకు ఎంతో సంతోషం అని చెప్పి మనవి చేస్తూ, నిజంగా 2-3 విషయాల్లో మీరు చెప్పిన విషయాలు మీడియా మిత్రులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరే అది హైలైట్ చేయండి. ప్రతిపక్షాలు, బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడో మరి రైతులకి మోసం జరుగుతుంది, తాలు తరుగులో కట్టింగ్ అవుతుంది, 10 కిలోలు అవుతుందని చెప్పిన ఇక్కడ రమణారావు గారు ఇక్కడనే ఉదాహరణ చెప్పారు. ఈ రైతులు తాలు తరుగుకి కట్టింగ్ లేదు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎక్కడన్నా మన దృష్టికి వస్తే రైతులకు ఏమైనా నష్టం జరిగితే ఎవరు చేసినా మిల్లర్లు కానీ, వ్యాపారస్తులు కానీ, ట్రేడర్లు కానీ కఠిన చర్యలు తప్పవు అని చెప్పి సివిల్ సప్లైస్ మినిస్టర్ కూడా హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా మీడియా మిత్రులకు మనవి చేస్తున్నా, ఏ విధంగానైతే పెద్దపల్లి జిల్లాలో ప్రాంతంలో చాలా సమర్థవంతంగా, చాలా మంచిగా ఈ ప్రొక్యూర్మెంట్, ఈ కొనుగోలు ప్రక్రియ జరుగుతుందో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్, ఈ వడ్ల కొనుగోలు ప్రక్రియ మా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సమర్థవంతంగా నిర్వహిస్తుందని మనం చేస్తున్నాం.
మీ అందరికీ తెలవాలి, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 29 రాష్ట్రాల్లో ఎక్కువ వరి ధాన్యం పండింది. ఇప్పుడు రమణ అన్నట్టుగా ఈ 5 సార్లు తెలంగాణలో ఈ 5 పంటల్లో ఎక్కువ వరి వండింది తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కువ వరి వండింది, ఎక్కువ వరి సేకరించబడ్డది, ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయింది. మరి ప్రతి సంవత్సరం ఒక రికార్డు స్థాయిలో వరి పండిస్తూ సేకరిస్తూ ఎన్ని వేల కోట్లు అయినా సరే రాష్ట్రానికి ఆర్థిక ఏమి చేయాలో అర్థం కాక ఆ ఘోషని ఆ రకంగా వాళ్ళలో ఉన్న విషయాన్ని కమ్ముతూ బయట చిమ్ముతూ మీ దగ్గరికి రావడం జరుగుతుంది. అడిచినా కూడా కొంటామని పదే పదే గౌరవ ఆ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నా కూడా అది పట్టించుకోకుండా మీరు ఇచ్చేలా ఇచ్చేయాలని కల్లబల్లి మాటలు చెప్తున్న ప్రతిపక్షాలకి ఈసారి ఆ స్థానం కూడా దక్కకుండా మీ దీవెనలో ఈ ప్రభుత్వానికి ఉంటాయని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో ధాన్యం కొనుగోలు పూర్తయిన సందర్భంగా గ్రామ సర్పంచ్ పిట్ల ఎల్లయ్య, పాలకవర్గ సభ్యులు, ఐకేపీ సెంటర్ నిర్వాహకులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. 32 రోజుల్లో 37,000 క్వింటాల ధాన్యం సేకరించి మండలంలోనే కొనుగోలు పూర్తి చేసిన గ్రామంగా లింగన్నపేట నిలిచిందన్నారు. గ్రామ సర్పంచ్ పిట్ల ఎల్లయ్య ఐకేపీ సెంటర్ కొనుగోలుకు పాలకవర్గం గ్రామస్తుల చొరవతో గ్రామ హమాలీలతో పాటు బీహార్ హమాలీలను తీసుకువచ్చి ధాన్యం కొనుగోలు పూర్తి చేశామన్నారు. దీనికి సహకరించిన అధికారులకు, ఐకేపీ సెంటర్ నిర్వాహకులకు, మిల్లర్, లారీ కాంట్రాక్ట్ యజమానులకు, డ్రైవర్లకు, హమాలీలకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు లింగన్నపేటలో ఐకేపీ కావచ్చు, సొసైటీ కావచ్చు, ఇవాళ రోజున క్లోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లింగన్నపేట సంబంధించి ఐకేపీ సొసైటీకి సంబంధించిన మా అమాలీలు కావచ్చు, రైతులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇంకెవరైనా వేరే ఎవరైనా కావచ్చు, అందరి సమక్షంలో ఇంత తొందరగా లింగన్నపేట గ్రామంలో 32 రోజుల్లో మొత్తం ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. చాలా సంతోష విషయం. అందరికీ మా యొక్క రైతుల తరఫున, హమాలీకి కావచ్చు, వీళ్ళ సొసైటీ వాళ్ళకి కావచ్చు, అందరి తరఫున, గ్రామ తరఫున కూడా మా యొక్క కృతజ్ఞతలు. లింగన్నపేట గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని క్లోజ్ చేస్తున్నాం. ఈరోజు 32 రోజులలో మా సెంటరు మొత్తం అందరు అధికారులు, హమాలి వాళ్ళు, ఐకేపీకి సంబంధించిన మేడాలు, మండలంలో మన ఎంఆర్ఓ గారు కూడా పాపం రిస్క్ తీసుకున్నారు. 2-3 సార్లు వచ్చారు మా దగ్గర కూడా. మిల్లు వాళ్ళు ప్రతి వాళ్ళు మాకు సహకరించారు. కానీ బయట అమ్మాలి వాళ్ళని కూడా కొంచెం మా వాళ్ళతో కోఆపరేషన్ చేసి వాళ్ళని కూడా కొంచెం తెప్పేయడం జరిగింది. ఎందుకంటే రైతులు కాలం నెత్తికి వచ్చింది కాబట్టి వెనకబడిపోతుందని మనోళ్ళ ఆలోచన మేరకు వేరేటోళ్ళని కూడా కొంచెం తెప్పించి మనం తొందరగా కొనుగోలు చేసుకున్నందుకు ఈ ఊరు ప్రజలకు అందరికీ మా రైతుల తరఫున, ఇక ప్రతి ప్రజాప్రతినిధులకు కానీ, మన మండలంలో అధికారులకు కానీ, మిల్లు వాళ్ళకు కానీ అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ మేము ఈరోజు కొనుగోలు. పర్యావరణ పరిరక్షణ కోసం కాల్వ శ్రీరాంపూర్ పంచాయతీ పాలకవర్గం తొలి అడుగు వేసింది, ఆదర్శంగా నిలిచింది. శుభకార్యాల్లో గాని, ఇతర కార్యక్రమాల్లో గాని ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు వాడితే 10,000 జరిమానా విధించనున్నట్లు కాల్వ శ్రీరాంపూర్ సర్పంచ్ బంగారు రమేష్ ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో మీడియాతో మాట్లాడిన రమేష్, ఇకపై కాల్వ శ్రీరాంపూర్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నామన్నారు. గ్రామంలో ఎలాంటి శుభ, అశుభ, ఇతరాతర కార్యక్రమాలు జరిగినా ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు వాడొద్దని సూచించారు. ఫంక్షన్ హాల్లో, వివాహాలు, ఇతర కార్యక్రమాలు జరిగేటప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు వాడొద్దని, వాడితే ఫంక్షన్ హాల్ యజమానులకు 10,000 జరిమానా విధిస్తామన్నారు. గ్రామ పంచాయతీలో ఈ విషయంపై తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న ప్లాస్టిక్ లో గ్రామ ప్రజలు కూడా వాడొద్దని వారు గ్రామస్తులకు సూచించారు. అయితే కాల్వ శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు అభినందించారు. గ్రామ ప్రజలకు తెలియజేయలేదు ఏమనగా, జూలై 1, 2022 నుండి రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ 16 రకాల వస్తువులను అనగా ఇయర్బడ్స్, బుడగలు, క్యాండీ, ప్లాస్టిక్ పుల్లలు, పేపర్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, పోట్లు, చెంచాలు, కత్తులు, ట్రీలు, ప్లాస్టిక్ స్వీట్ బాక్సులు, సిగరెట్ ప్యాకెట్ కవర్లు, 125 మైక్రాన్ లోపు ఉండే పీవీసీ బ్యానర్లు,
ప్లాస్టిక్ బాటిల్స్, అలంకరణ కోసం వాడే థర్మాకోల్ షీట్స్ వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించింది. కావున మీ యొక్క షాప్ ద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను తయారీ, అమ్ముట మరియు కొనుట చట్టరీత్యా నేరము. ఇట్టి వాడి పారేసే వస్తువులను మొదటిసారి విక్రయించిన వారికి జరిమానా 2500, రెండోసారి విక్రయించిన వారికి జరిమానా 5000 వరకు విధించబడును. మరియు కేంద్ర పర్యావరణ పరిరక్షణ చట్టం EPA సెక్షన్ 15 కింద జైలు శిక్ష కూడా విధించబడును. కావున శ్రీరాంపూర్ గ్రామ ప్రజలు దయచేసి ఇలాంటి ప్లాస్టిక్ వస్తువులను ఈ రోజు నుండి బ్యాన్ చేయుటకు గ్రామ పంచాయతీ తీర్మానించలేదని. కావున దయచేసి అందరూ శ్రీరాంపూర్ గ్రామ ప్రజలు మాకు సహకరించి పరిశుభ్రంగా మన గ్రామాన్ని ఉంచుకుందాం. అదే విధంగా ప్లాస్టిక్ నివారించుకొని. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి వివోఏల నిరాహార దీక్షకు భారత జనతా పార్టీ సంఘీభావం ప్రకటించింది. మండల బీజేపీ అధ్యక్షులు ఎడపల్లి పరశురాం విఏఓల దీక్ష శిబిరాన్ని సందర్శించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే వివోఏల నాణ్యమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు పరశురాం. గ్రామ స్థాయిలో ప్రజలకు సేవలు అందిస్తున్న వివోఏల సమస్యలను నిర్లక్ష్యం చేయడం బాధాకరమని అన్నారు. ఉద్యోగ భద్రత, గౌరవ వేతనం, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరాహార దీక్ష పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ప్రజాసేవకుల ఆవేదనను అర్థం చేసుకుని వెంటనే చర్చలు జరిపి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని భారత జనతా పార్టీ తరఫున డిమాండ్ చేశారు. సంవత్సరాల నుండి నిజంగా ఏజీ ఎక్కువైపోతుంది, కానీ మాకు ఇక్కడ అసలు ఉద్యోగ భద్రత అనేది లేదు. తర్వాత కనీస వేతనం మేము పనిచేస్తున్న దానికి తగిన ఫలితము కనీస వేతనం చెల్లించమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మేము 20 సంవత్సరాల నుండి చేసినా కానీ మేము ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరి మహిళలను సామాజికంగా, ఆర్థికంగా ఎంతో బలోపేతం చేస్తున్నాం. అయినప్పటికీ మా శ్రమ దోపిడిని గవర్నమెంట్ దోచుకుంటున్నారు. ఎందుకంటే మాకు అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 2023లో సమ్మె చేసినప్పుడు మా టెంట్ కిందకి వచ్చి మాకు సంఘీభావం తెలిపి మేము మా ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము 26,000 వేతనం మీకు చెల్లిస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది మాకు. ఇప్పుడు ఉన్న మంత్రి సీతక్క చాలా హామీలు ఇచ్చిరు. మాయందు దయ తలచి ఇప్పుడు కూడా మేము మే 18 నుండి సమ్మె స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజుకు 12వ రోజు. మేమేం కోరతలేము, గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మేము ఎంత పని చేస్తున్నామంటే ప్రభుత్వం ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్ డిపార్ట్మెంట్ పని మేము చేస్తూ ఉన్నాం. కానీ మాకు గతంలో ప్రభుత్వంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. ఆ హామీలనే నెరవేర్చమని వీళ్ళు అడగడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలన్నరైనా కానీ కనీసం వీళ్ళను గుర్తించకుండా వీరి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వీరికి న్యాయం చేయాలని బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివోఏలు చేస్తున్న నిరాహార దీక్ష ఏదైతే ఉందో దానికి మద్దతుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ తరఫున బోయినపల్లి మండలంలోని సెర్పులో పనిచేస్తున్న ఐకేపీలో కావచ్చు, సెర్పులో కావచ్చు, వివోఏలుగా ఎవరైతే విలేజ్ అబ్జర్వర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారో, ఎవరైతే ఆర్గనైజేషన్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మహిళా సోదరిమణులు ఎవరైతే ఉన్నారో బోయినపల్లి ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ తరఫున సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి చేయడం జరిగినది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం రాగానే ఇంకో మాట మాట్లాడడం అనేది మనం తీసుకున్న ఏదైతే ధర్మబద్ధంగా చేస్తున్న పరిపాలనకు ఏమాత్రం కూడా సత్య దూరంగా ఉంటుంది తప్ప అది కేవలం ఎవరిని కూడా మెప్పించే ప్రయత్నం చేయదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న మహిళా సోదరిమణులందరికీ రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ కల్పిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల తెలంగాణ ఐకేపీ వివోఏల జాయింట్ యాక్షన్ కమిటీ సెట్ పిలుపులో భాగంగా వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె 4వ రోజుకు కొనసాగుతోంది. వివోఏలు చేపట్టిన దీక్షకు తెలంగాణ రక్షణ సేన మద్దతు ప్రకటించింది. టీఆర్ఎస్ మండల ఇన్ఛార్జ్ కూరా రమేష్ ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జ్ వరద సతీష్, సుధాకర్ శర్మ, సుమలత శర్మలు వివోఏల దీక్షా శిబిరం వద్దకు చేరుకుని సంఘీభావం ప్రకటించారు. వివోఏల నాణ్యమైన డిమాండ్ను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని, గొప్పలు చెప్పుకోవడం తప్ప మహిళలకు చేసింది ఏమీ లేదని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు స్పందించి వివోఏల నాణ్యమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.
ప్రభుత్వం ద్వారా మహిళలు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరురాల్ని చేయాలనే ఉద్దేశం ప్రభుత్వం ఏ రోజైతే సంకల్పించిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము నిరవధికంగా ప్రతి విషయంలోనూ ప్రతి ప్రభుత్వ సంకల్పం కార్యక్రమాల్లో మేము పాల్గొన్నాం. అసలు మహిళలకి ఎన్ని రకాలుగా సేవ చేయాలనో అన్ని రకాలుగా ఇప్పటికి కూడా మా సేవలు అందిస్తూనే ఉన్నాం. కానీ మమ్మల్ని మాత్రం గుర్తిస్తలేరు. ప్రతి మహిళను పేదరికం నుంచి కోటీశ్వరాలను చేయాలనే ఉద్దేశం మాత్రమే ఉంది. కానీ వాళ్ళకు సేవ చేసే మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేరో మాకు అర్థం కావట్లేదు. మాకు ఒక 5,000 రూపాయలు అంటే కనీస వేతనం కైకిలు కూడా కావట్లేదు. మాకు ఒక కనీస వేతనం 20,000 రూపాయలు అందజేయాలని మాకు డిమాండ్ ఉంది. మమ్మల్ని సెరుపు ఉద్యోగులుగా గుర్తించండి, మా పనితనానికి మాకు భద్రత కల్పించండి, మా డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని. వీళ్ళ డిమాండ్లు ఏదైతే ఉన్నాయో దాదాపు ఈ గంభీరపేట మండలంలో 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమ్మెను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కావున మేము మద్దతు తెలుపుతూ డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాము. పరిష్కారం ఉద్యోగ భద్రత గత 25 సంవత్సరాలుగా వీళ్ళు పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులందరినీ పర్మనెంట్ రెగ్యులరైజ్ చేయాలని, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ప్రస్తుతం మాకు కనీసం 5,000 రూపాయలు చాలని ఆ వేతనంతో ఎలాంటి ఉపయోగం లేదు ఉంది. కనీస వేతనం మినిమం 20,000 రూపాయలు చెల్లించాలని, దాన్ని పెంచాలని చెప్తూ సదుపాయం PF EST సెలవులు వైద్య సదుపాయాలు కల్పించాలి. మరి ఈ ధర్నా చేస్తున్న సందర్భంగా ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? జిల్లాల వారీగా 11 రోజులు గడిచిపోయింది. ఒక మహిళలై ఉండి ఇంత కష్టానికి ఓర్చుకొని వాళ్ళు రోడ్ల మీద పడి ధర్నాలు నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి తరుణంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చింతన లేకుండా గడుపుతూ ఉన్నారు. ఒకప్పుడు సీతక్క గారు మాట ఇచ్చారు, ఏ ఒక్క మహిళ కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము కష్టం కలిగించాం, వాళ్ళకి ఎలాంటి సదుపాయాలైనా ఎన్ని కష్ట నష్టాలకైనా ఓర్చుకొని మేము వారికి మద్దతు తెలిపి ఆయా రంగంలో ఉన్న మహిళలను అందరినీ ఒక మంచి ఉన్నత స్థానానికి తీసుకొని వస్తామని మాట ఇచ్చిన సీతక్క ఇవాళ ఎక్కడ దాక్కుంది? కంటికి కూడా కనబడతలేదు. 4 రోజుల నుంచి గంభీరపేట గ్రామంలో వీళ్ళు ఇంతమంది ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ. సిద్దిపేట జిల్లా బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం శుక్రవారం భక్తజన సందోహంతో కలకలాడింది. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని నిర్వహించిన గిరి ప్రదక్షిణ కార్యక్రమాల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధతో స్వామివారిని దర్శించుకున్నారు. ఓం నమో భగవతే నరసింహాయ, జై నరసింహ, జై జై నరసింహ అంటూ భక్తులు నామస్మరణ చేస్తూ ఆలయ ప్రాంగణం చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించారు. తెల్లవారుజామున ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మహిళలు, యువకులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున ఇక్కడ గిరి ప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్ తెలిపారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత, ఆరోగ్య లాభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. కుటుంబ సమస్యలు తొలగి ఐశ్వర్యం, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అనంతరం మహిళలు స్వామివారికి ఒడిబియ్యం పోసి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాల్లో భక్తి గీతాలు, నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టి తాగునీరు, దర్శన సౌకర్యాలు కల్పించింది. ప్రదక్షిణ చేయడం జరిగింది. గత నెలలో స్వామివారి జయంతి రోజు ప్రారంభించుకొని స్వాతి నక్షత్రం రోజు ప్రారంభించుకున్న కనుక ఈ నెల కూడా స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదర్శన ప్రారంభించి ఈరోజు ముగించుకున్నాం. ఇప్పుడు అలాగే ఈ గిరి ప్రదర్శనలో బెజ్జంకి గ్రామంతో కాకుండా బెజ్జంకి మండలం కాకుండా ఇతర జిల్లాల నుండి వచ్చినందుకు చాలా సంతోషం. పోయిన గిరి ప్రదర్శనలో ఒక 200 మంది ఉంటే ఈసారి దాదాపు 500 నుంచి 600 మంది దాటారు. చాలా సంతోషం. ఈ గిరి ప్రదర్శనకు పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఆ స్వామివారి ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నాం. ఈ గిరి ప్రదర్శన ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున ఈ గిరి ప్రదర్శన ఉంటుంది. తప్పకుండా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ప్రమాదవశాత్తు పంట పొలాల్లో మంటలు చెలరేగాయి. రైతులు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎండవేడిమితో పాటు బలంగా గాలులు వీచడంతో మంటలు వ్యాప్తి చెందాయి.
పంట పొలాల్లో వివిధ రైతుల మోటార్ వైర్లు, పైపులు, పశుగాసం, గడ్డి కట్టలు కాలిపోయాయి. జరిగిన అగ్ని ప్రమాదాల్లో మోటార్ వైర్లు, పైపులు కాలిపోయాయని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట అవశేషాలను కాల్చేందుకు నిప్పంటించారా లేక ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయా తేలాల్సి ఉంది. ఎండ తీవ్రతతో పాటు వడగాలులకు సుమారు 100 ఎకరాల వరకు మంట వ్యాపించాయి. డ్రిప్ పైపులు, కరెంటు మోటార్లు, స్టార్టర్లు, కేబుల్ వైర్లు, పంటలకు నీరందించే పైపులు, బోరు మోటార్లు అగ్నికి ఆహుతయ్యాయి. అధికారులు స్పందించి కాలిపోయిన పశుగ్రాసానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కోరారు. సార్ మాది పశువుగాసం 6 ఎకరాల గడ్డి మొత్తం కాలిపోయింది. 2 బోల్లు, షార్పిస్ వైర్లు, గడ్డి పెట్టుకున్నాము, వాములు కట్టిపెట్టిన కట్టెలు మొత్తం కాలిపోయింది సార్. మరి ఏం ప్రమాదమో ఏం లెక్కలేదు. మీరు దయచేసి దీన్ని చూసి స్పందించగలరు, ఏమన్నా మాకు న్యాయం చేయగలరు. పశువుల గడ్డి గురించి అన్న ఈ వైర్లు, గడ్డి వాములు కట్టిపెట్టినవి, బోరు పైపులు, సర్వీస్ వైర్లు అన్నీ కాలిపోయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన అల్లాడి రఘునాథరావు రాష్ట్ర మంత్రి దుద్దుల శ్రీధర్ బాబుపై వీరాభిమానం చాటుకున్నారు. వారిపైన తనకున్న అభిమానాన్ని చేపేవారి చిత్రపటాన్ని టాటూ రూపకంగా వేసుకుని ప్రత్యేకత చాటారు. పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, వారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించారని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. త్వరలోనే వారిని కలిసి చేపే వేసుకున్న టాటూను చూపిస్తానని తెలిపారు. వాసుదేవ హాస్పిటల్ మరియు అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాసేవలో విశిష్ట సేవలు అందిస్తూ ఇటీవల పదోన్నతులు పొందిన అధికారులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పెద్దపల్లి ఆర్డీఓ పదోన్నతి పొందిన శ్రీమతి రాజేశ్వరి, సబ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందిన శ్రీ వీర తిరుపతులను సాల్వాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమం కరీంనగర్ భగత్ నగర్ లోని ఆర్డీఓ స్వగృహంలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఎలుగందుల శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న అధికారులను గుర్తించి సన్మానించడం అలయన్స్ క్లబ్ యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. పదోన్నతి పొందిన అధికారులు ప్రజలకు మరింత ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు. అలాగే స్వదేశీ సేవా సంస్థ అయిన అలయన్స్ క్లబ్ లో చేరాలని ఆహ్వానించగా వారు సంతోషంగా అంగీకరించినట్లు పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో చదువుల్లో ర్యాంకులు, మార్కులే ప్రాధాన్యంగా మారిన రోజులివి. పిల్లలు అధిక సమయం పుస్తకాలతో కుస్తీ పడుతూ అవకాశం చిక్కితే టీవీ లేదా మొబైళ్లకు అతుక్కుపోతున్న కాలం ఇది. దీంతో చిన్నారుల మెదడులో సృజనాత్మకత శక్తి, ఊహాశక్తి తగ్గిపోతుంది. అలాంటి నేటి రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారంగా సమ్మర్ క్యాంపులు నిలుస్తున్నాయి. విద్యార్థులకు తెలియని విషయాలు తెలిసేలా, వేసవి సెలవులు మరింత ఆనంద జ్ఞాపకాలు మిగుల్చుకునేలా వేసవి శిబిరాలు దోహదపడుతున్నాయి. ఇందుకు వేదికగా నిలుస్తోంది కరీంనగర్ బాలభవన్. వివిధ అంశాల్లో సమ్మర్ క్యాంపును నిర్వహిస్తూ విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తోంది. బాలభవన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపుకు పెద్ద ఎత్తున తరలి వస్తూ వివిధ కళల్లో శిక్షణ పొందుతూ ఎంజాయ్ చేస్తున్న చిన్నారులపై స్పెషల్ రిపోర్ట్. నిత్యం ఆటగాళ్లతో బిజీగా ఉండాల్సిన కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం ఇప్పుడు కళలకు నిలయంగా మారింది. మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులతో బిజీగా కనిపించాల్సిన వేదికపై జానపద గీతాలతో స్టెప్పులేసే చిన్నారులు కనిపిస్తున్నారు. అలా ముందుకీలకు రూమ్ లోకి తొంగి చూస్తే హార్మోనియం వాయిస్తూ సరిగమ పదనిస అంటూ సంగీతాన్ని అభ్యసిస్తున్న బాల సంగీతకారులు కనిపిస్తున్నారు. ఇంకో గదిలో తొంగి చూస్తే సీరియస్ గా డ్రాయింగ్ వేస్తున్న ఆర్టిస్టులు కనిపిస్తారు. మరోవైపు మెహందీతో కుస్తీ పడే బాలికలు కనిపిస్తారు. ఇంకాస్త ముందుకెళ్తే ఒళ్ళో మృదంగాన్ని పెట్టుకుని వాయిస్తున్న వాయిద్యకారులు కనిపిస్తారు. ఇవన్నీ దాటుకొని ముందుకెళ్తే టైలరింగ్ లో శిక్షణ పొందుతున్న చిన్నారులు, హ్యాండ్ క్రాఫ్ట్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న చిన్నారులు కనిపిస్తారు. మీ పిల్లలకు కూడా సంగీతంపై ఆసక్తి ఉందా? శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలని అనుకుంటున్నారా? పెయింటింగ్ లాంటి క్రాఫ్ట్లతో పాటు చెస్ లాంటి ఆటల్లో సైతం శిక్షణ ఇవ్వడానికి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో బాలభవన్ ఉచిత సమ్మర్ క్యాంపులో 10 రకాల యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు.
ఏప్రిల్ 4, 2024 నుండి జూన్ 10వ తారీఖు వరకు 45 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు ఈ తరగతులు కొనసాగుతున్నాయి. 6 ఏళ్ల వయసు నుండి 16 సంవత్సరాల వయసు గల బాలబాలికలను ఆ శిక్షణ శిబిరంలో చేర్చేందుకు అర్హులు. తొలుత కేవలం 5 అంశాలతో ప్రారంభమైన సమ్మర్ క్యాంప్ కలెక్టర్ నుండి అప్రూవల్ రావడంతో ఇప్పుడు 10 అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు డాన్స్, 9 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు సంగీతం, మృదంగం, 10 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు చిత్రలేఖనం, కుట్లు, అల్లికలు, మెహందీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ తదితర కళలో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ శిబిరాల్లో సుమారు 300 నుండి 500 వరకు పిల్లలు వివిధ అంశాల్లో శిక్షణ తీసుకుంటూ రాటుదేలుతున్నారు. కరీంనగర్ బాలాభవన్ సేవలు గత 4 దశాబ్దాలుగా కొనసాగుతున్నాయన్నారు బాలాభవన్ సూపరింటెండెంట్ మంజులాదేవి. తొలుత బాలా కేంద్రంగా ఉన్నప్పటికీ గత 4 సంవత్సరాల క్రితం బాలాభవన్ గా అప్డేట్ అయిందన్నారు. ఈ సంవత్సరం 300 మంది పిల్లలు వివిధ అంశాల్లో శిక్షణ పొందుతున్నారన్నారు. తమది ప్రభుత్వ సంస్థనేనని ఇక్కడ శిక్షణ మొత్తం ఉచితంగా ఇస్తున్నామంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు కేవలం చదువులోనే కాకుండా ఇలాంటి అంశాల్లో ప్రోత్సహిస్తే చదువులో ఉన్న ఒత్తిడి తగ్గి మరింత ఉత్సాహంతో చదువుకునే అవకాశం ఉంటుందన్నారు. సమ్మర్ క్యాంప్ లో చేర్పించాలనుకునే తల్లిదండ్రులు ఆధార్ జిరాక్స్, పాస్పోర్ట్ ఫోటో, అప్లికేషన్ ఫామ్ ను నింపితే సమ్మర్ క్యాంప్ లో జాయిన్ చేస్తామని, వీరందరినీ బాలాభవన్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసి టైమింగ్స్ ఇతరత్ర వివరాలను గ్రూప్ లో మెసేజ్ చేస్తామన్నారు. బాలాభవన్ కేవలం వేసవిలోనే కాకుండా సంవత్సరాంతం శిక్షణ ఇస్తుందన్నారు. నా పేరు మంజులాదేవి. నేను బాలభవన్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నాను. అలాగే మ్యూజిక్ కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఈ బాలభవన్ అనేది గత 43 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇక్కడ మొదట బాలకేంద్రగా ఉండేది, తర్వాత బాలభవన్గా అప్గ్రేడ్ అయింది. బాలభవన్ అప్గ్రేడ్ అయ్యి 4 ఇయర్స్ అవుతుంది. అలాగే పిల్లలకి ఏంటంటే ఈ వేసవిలో వాళ్ళు బయటకు వెళ్ళకుండా లేకపోతే ఫోన్లకు కానీ మన టీవీలకు కానీ అట్రాక్ట్ కాకుండా ఏదైనా కళలు నేర్చుకోవచ్చు. ఇక్కడ నేర్చుకుంటే వాళ్ళకి కొంత ఆధ్యాత్మికత కూడా అలవాటు అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంది కనుక వాళ్ళకు కొంత ఏదో ఒక స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే దీంట్లో డ్యాన్స్, మ్యూజిక్ ఏదైనా కావచ్చు, ఏదైనా నేర్చుకుంటే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. పిల్లలకు కూడా మంచి మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే మా దగ్గర ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక 10 అంశములు ఉంటాయి. ఈ సంవత్సరం మాత్రము మేము రెగ్యులర్గా ఉండే టీచర్స్ని సంగీతము, డ్యాన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డ్రాయింగ్, మృదంగము ఈ 5 అంశాలలో శిక్షణ ఇస్తున్నాము. ఇప్పుడు మనకు ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమయ్యాయి క్లాసులు. ఇప్పటికీ దాదాపు 300 మంది పిల్లలు వచ్చారు. పిల్లలందరూ చాలా ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు. పిల్లలందరూ ఏంటంటే డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, డ్రాయింగ్ ఏదైనా కానీ చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు పిల్లలందరూ. అంటే టైమింగ్స్ వేరు మేము పెడతాం కనుక వాళ్ళందరూ ఏంటంటే అన్నీ నేర్చుకుంటున్నారు. 5 అంశాలు నేర్చుకుంటున్నారు. ఈ పిల్లలందరూ కూడా మేము ఏంటంటే వాళ్ళు జాయిన్ అవ్వాలంటే ఆధార్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని వస్తే మేము ఫామ్ ఇస్తాము. ఫామ్ నింపేస్తే వాళ్ళని మేము ఒక గ్రూప్ చేసుకున్నాము, బాలభవన్ కరీంనగర్ అని. ఆ గ్రూప్లో వాళ్ళని జాయిన్ చేస్తాము. వాళ్ళకు అంటే ప్రతిరోజు మెసేజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ టైంకు ఈ క్లాస్ ఉంటుంది రండి అనేది మేము చేస్తూ ఉంటాము. ముఖ్యాంశాలు మరొకసారి. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన రాష్ట్ర మంత్రుల బృందం. కొనుగోలు కేంద్రాల సందర్శన, కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లతో సమీక్ష. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశం. లింగన్నపేటలో పూర్తయిన ధాన్యం కొనుగోలు. 32 రోజుల్లో 37,000 క్వింటాల ధాన్యం కొనుగోలు చేసిన ఐకేపీ నిర్వాహకులు. అభినందించిన అధికారులు. పర్యావరణ పరిరక్షణే మా ధ్యేయం అంటున్న కాలువ శ్రీరాంపూర్ పంచాయతీ పాలకవర్గం. గ్రామ పంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ నిషేధిస్తూ తీర్మానం. ఎవరైనా ప్లాస్టిక్ ను వినియోగిస్తే 10,000 రూపాయల జరిమానా విధిస్తామంటూ వార్నింగ్. కొనసాగుతున్న సెట్ వివోఏల ఆందోళన.
బోయినపల్లిలో బీజేపీ, గంభీరావుపేటలో టీఆర్ఎస్ సంఘీభావం. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.